ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న మనకి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. యునైటెడ్ ఎయిర్లైన్స్ నుండి డేటా సైన్స్ ఇంటర్న్షిప్ అనే రోల్ కోసం భారీగా రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీకు మొదటిగా 6 నెలల పాటు ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అయితే ఇస్తారనమాట. పూర్తి వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అప్లై చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో మనకి యునైటెడ్ ఎయిర్లైన్స్ నుండి డేటా సైన్స్ ఇంటర్న్ అనే జాబ్ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలను మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. డేటా సైన్స్ ఇంటర్న్ అనమాట. మనకి గురుగ్రామ్ ఆఫీస్ నుండి అయితే వీళ్ళు భారీగా రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఇదొక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్. సో మనకి 10th జనవరి నాడే ఈ యొక్క నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు వచ్చేసి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న అప్లై నవ్ అనే ఆప్షన్ ద్వారా మీరు అప్లై అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుంది. యునైటెడ్ డిజిటల్ టెక్నాలజీ టీమ్ డిజైన్ అండ్ డెవలప్ అండ్ మెయింటెనెన్స్ ప్రాసెస్ కింద ఈ యొక్క స్కేలింగ్ టెక్నాలజీ సొల్యూషన్స్ టీమ్ తోటి మీరు వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. డేటా అనలిటిక్స్ అండ్ డేటా సొల్యూషన్స్ మీద మీరు వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. అక్కడ నుండి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే మీరు వచ్చేసి డేటా అనలిటిక్స్ అండ్ ఇన్నోవేషన్ టీమ్ తోటి వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఎట్ యునైటెడ్ ఎయిర్లైన్స్లో వర్క్ టు ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫార్మ్ అండ్ సాల్వ్ కాంప్లెక్స్ బిజినెస్ ప్రాబ్లమ్స్ మీద మీరు వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జిక్యూట్ సొల్యూషన్స్ టు బిజినెస్ ప్రాబ్లమ్స్ మీద డేటా ఎనాలిసిస్, డేటా మైనింగ్, రిపోర్ట్ జనరేషన్, స్టాటిస్టికల్ మోడలింగ్ మీద మీరు వర్క్ అనేది కూడా చేయాలి. క్రియేట్ అండ్ డెవలప్ రిపోర్ట్స్ అండ్ డాష్బోర్డ్ ఫర్ యునైటెడ్ లీడర్షిప్ అండ్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్ మీద మీరు వర్క్ అనేది కూడా చేయాలన్నమాట. సో మనకి దిస్ పొజిషన్ ఆఫర్డ్ లోకల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ బేస్ చేసుకొని ఈ యొక్క యునైటెడ్ ఎయిర్లైన్స్ బిజినెస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. అదర్ క్వాలిఫికేషన్ అండ్ మెయిన్ డీటెయిల్స్ విషయానికి వస్తే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఉన్నట్టే కనుక ఈ యొక్క జాబ్ని మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేకపోతే ప్రజెంట్ ఎవరైతే 3rd ఇయర్ 4th ఇయర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత మనకి నార్మల్గా 6 మంత్ పాటు ఇంటర్న్షిప్ అయితే ఇస్తున్నారు. 6 మంత్ పాటు మీరు ఇంటర్న్షిప్ అనేది కూడా అవైలబుల్గా అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. సో తర్వాత మీకు వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎస్పెషల్లీ ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. దానితో పాటు ఏదైతే డేటాబేస్ క్వైరీస్ టూల్స్ మీద ఉంటుందో దాని మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. దానితో పాటు ఎవరైతే 1 or more రిపోర్టింగ్ టూల్స్ మీద నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ అయితే మీకు రావాల్సి ఉంటుంది. ఈ స్కిల్స్ కాకుండా ఏవైతే అదర్ స్కిల్స్ లైక్ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ ఆర్ ఇలాంటి పైస్పార్క్ ఇలాంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది కూడా ఇస్తారు. ఇంజనీరింగ్, టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, ఆపరేషన్స్ రీసెర్చ్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్లో ఎవరైతే గ్రాడ్యుయేట్ పాస్ అయితే ఉన్నారో వాళ్ళు వచ్చేసి అప్లై చేసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లై నవ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని ద్వారా అప్లై చేసుకోండి. మరిన్ని వివరాలు అక్కడ చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.